నమస్తే తెలంగాణ. ఇగో ఇప్పుడు రాస్తున్నారు వార్తలు, అసలైన వార్తలు ఇప్పుడు రాసుకొని వస్తున్నారు. నమస్తే తెలంగాణ. 6 గాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని, కమిషన్ పేరిట 55% కట్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు. మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని జాతీయ రహదారిపై 2 గంటల పాటు బైఠాయించారు. మద్దతు ధర దక్కకుంటే తమకు ఉరేగతి అని నిరసన తెలిపారు. న్యాయం జరిగేదాకా కదిలేది లేదని భీష్మించారంట. అగో నమస్తే తెలంగాణ ఆయనకే ఈ ఫోటో దొరుకుతుంది. వాళ్ళే చెప్తారు సేమ్ ఇట్లా స్టిల్ ఇవ్వాలి, నేను ఫోటో కొట్టుకుంటా, నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేపర్లో వస్తాను చెప్తే ఈ తరహాలు సరే వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు కాక, కానీ ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఏ పేద ప్రజలైతే రైతులైతే తెలంగాణ సమాజం ఇబ్బంది పడ్డదో ఏనాడు అయినా 10 సంవత్సరాల కాలంలో నమస్తే తెలంగాణ పేపర్ ఇట్లా వార్త చూపించిందా? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పడతామని రైతులని చెప్పి ఏనాడు కూడా నమస్తే తెలంగాణ పేపర్ ఇట్లా చూపించలేదు. మీరు చూపిస్తే బీఆర్ఎస్ పార్టీకి గతి ఉండేది కాదు. ఇప్పుడు తప్పోదంటే నమస్తే తెలంగాణలో వాస్తవాలు రాస్తే ఇక్కడ సమాజం ఇబ్బంది పడతా ఉంది, రైతులు ఇబ్బంది పడతామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో నమస్తే తెలంగాణ చూపిస్తే కేసీఆర్ కూడా అరే నా పేపర్లో వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడతారంట, వాళ్ళకు మేలు చేయాలన్న ఆలోచన కేసీఆర్కి వచ్చేది. కానీ పొరపాటు 10 సంవత్సరాల కాలంలో నమస్తే తెలంగాణ చేసింది. ఇప్పుడు కాస్త ఏ ప్రజలైతే ఇబ్బందులు పడతారో ఆ వార్త చూపిస్తారు. ఈ పని ఒప్పుకోవచ్చు. బాలాపూర్ మండల పరిధి కుర్మాల్గూడ సర్వే నెంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలమే అని బోర్డులు పెట్టిరంట. నారుమడిని తడిపేందుకు నీళ్ళ ట్రాక్టర్ అంట. 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విలసిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడు వారే పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీరున్నా చివరిదాకా అందక నారు ఎండిపోతున్నది. దీంట్లో రైతులు ట్రాక్టర్లో నీళ్లు తెచ్చుకొని నారుమడిని కాపాడుకుంటున్నారు. నిజాం సాగర్ జీరో డిస్ట్రిబ్యూటరీ కింద అసన్పల్లి గ్రామం చెందిన 250 ఎకరాల ఆయకట్టులో ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆగమవుతా ఉన్నారంట. మీకు ఓటేస్తే చెప్పు దెబ్బల సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా? హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతారా? జగదీష్ రెడ్డి అంటా ఉన్నాడు. కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నది. ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా అమలు చేసి తీరాల్సిందని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. ఎన్నికల్లో గెలుపు కోసమే కాంగ్రెస్ 420 హామీలు. అసెంబ్లీ ఎన్నికల పొరపాట్లను సరిదిద్దుకుందాం. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అంటా ఉన్నావు కదా. 2014లో నువ్వు ఇచ్చిన హామీలు అట్నే ఉండే, 2018లో మీరు ఇచ్చిన హామీలు అట్లే ఉండే. ఏ హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చిరు? మీరు తీసుకొచ్చే కొత్త స్కీమ్లలో కూడా ప్రతి స్కీమ్లలో స్కామ్ జరిగిందని చెప్పి స్వయాన మీ అయ్యా కేసీఆర్ చెప్పింది కదా. కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడుతూ ఉండు. లోక్సభ ఎన్నికల్లో గులాబీ విజయడంకా మోగిద్దాం. 10 రోజుల్లో ప్రజల్లోకి కేసీఆర్. మాజీ మంత్రి జగదీష్. అబద్ధాల పునాదులపైన కాంగ్రెస్ పాలన హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం. కేటీఆర్. ఎనీటైం కార్యకర్తలకు అండగా ఉంటాం. నిరంజన్ రెడ్డి. పార్లమెంట్లో తెలంగాణ గలం బీఆర్ఎస్ఏ. దేశపతి శ్రీనివాస్ అంటాడు. 5 జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలంట. ఇంకా తగ్గించుకొని కాస్త అహంకారం తగ్గించుకుంటే డిపాజిట్లన్నా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీ అహంకారం తగ్గించుకోకుండా ఇట్నే పోయిరనుకో ఇంకా కథమవుతారు. మీరు పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కథమవుతారు. కథమైన తర్వాత మీ పార్టీ కథమవుతుంది. రాసి పెట్టుకోరి. బీజేపీ కాంగ్రెస్ రెండే ఉంటాయి. రాబోయే రోజులలో బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్య పోటీ ఉంటుంది. ఆ పార్టీలే ఉంటాయి. ఎవడో ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ప్రకృతే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది, ఏదో ఒక విధ్వంసం జరుగుతుంది, కథమైపోతుంది. ఫిబ్రవరి 1న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తాడంట.